ప్రజా టీవీ live.com ఇది ప్రజల టీవీ. కేవలం భారతదేశ స్వతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనివ్వకపోవడమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్. జై హింద్. ఈ సేవా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ వర్యులు స్వప్నిల్ పూర్కర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గురుశంకర్ గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులు, పట్టణ నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు, అలాగే మున్సిపల్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి పెద్దలకి, NGOs నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం అందరం కూడా గుర్తిస్తే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా పుట్టినరోజు కూడా. ఆయన కూడా నిరంతరం మన భారతదేశం ఒక పక్కన అభివృద్ధి చెందుతూనే భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలని 10 సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టామో
ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నా దేశం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వము కలెక్టరు ఎవరో రావక్కర్లేదు, ఒక భారతీయుడిగా నేను కూడా అవసరమైతే ఒక చీపురు పట్టుకొని నేనైనా పరిశుభ్రత చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారో దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు. 10 సంవత్సరాలు చాలా అవగాహనతో ముందుకు వెళ్ళాం, చాలా కార్యక్రమాలు మనం చేశాం. కానీ పరిశుభ్రత మీద మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది అది ఒక సంవత్సరము, ఒక రోజు, ఒక నెల చేసినటువంటి కార్యక్రమం కాదు. నిరంతరం మనం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండడానికి ఒక ఆహారం తీసుకుంటూ ఉంటామో, సమాజం కానీ ప్రకృతి కానీ నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి. అది జరగాలనంటే ఎవరో చెప్తే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు, మనలోని ఆ సంస్కారం మనం పెంచుకోవాలి. అందుకని ఈసారి స్వచ్ఛత ఈ సేవ కింద స్వచ్ఛత సంస్కారం అనే థీమ్తో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మనం కూడా ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నామో మనకి మంచిగానే అవగాహన ఉంటుంది. పెద్దలు చెప్తున్నారు, మనం కూడా చదువుతున్నాం, మనం కూడా చూస్తున్నాం, మనకు తెలుస్తుంది. కానీ మన ద్వారా 10 మందికి కూడా తెలిసేటటువంటి విధంగా ఈ 2 వారాలు ఏదైతే ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా మంచి అవగాహనతో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాం నిరంతరం కూడా మన గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటికి కూడా తెలిసే విధంగా విజయవంతంగా చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. మన అందరి తాలూకా సంకల్పం ఒకటే కావాలి, భారతదేశం పరిశుభ్రతలో కూడా ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉండాలి. అది జరగాలంటే మన శ్రీకాకుళాన్ని మనం ముందుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మోదీ గారితో మన మీటింగ్ లో అయినప్పుడు చెప్పారు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతుంటే ఎన్ని సంవత్సరాలు చూసినా మొదటి పొజిషన్ ఇండోర్ కో గానీ సూరత్ కో గానీ 2-3 పట్టణాలే కనబడుతున్నాయి, టాప్ 10 లో అవే ఇప్పుడు కూడా వస్తున్నాయి. కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అడిగారు. అందుకని ఛాలెంజ్ గా తీసుకోవాలి ఈసారి మనం శ్రీకాకుళం కూడా దేశంలో టాప్ 10 లో కనబడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ఈ 2 వారాలు కూడా మనలో కూడా ఉన్నటువంటి స్ఫూర్తిని పెంచే విధంగా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేస్తున్నాం. మనకు ఉండేటటువంటి స్ట్రీట్స్, రోడ్స్ కానీ, ఇంటి ముందు డ్రైన్స్ కానీ, మన పార్కులు కానీ, మనం రోజు తిరుగుతున్న మన ఆఫీస్ పరిశుభ్రత కానీ వీటన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఒక మంచి అవగాహనతో మనం కార్యక్రమాలు చేస్తే మన చుట్టూ ఉండేటటువంటి భావితరం ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంది. మా తల్లిదండ్రులు చేశారు, మా పెద్దలు చేశారు, మా గురువులు చేశారు, మాకు మంచిగా ముందుగా నడిపించేటటువంటి వ్యక్తులు చేశారు. మరి వాళ్ళంత శ్రద్ధతో చేస్తున్నప్పుడు మనం కూడా దాని మీద అవగాహన పెంచుకోవాలని పిల్లలకి కూడా అది అలవాటు అవుతుంది. ప్రపంచం, ప్రకృతి ఇది కేవలం మన కోసం పుట్టినటువంటివి కాదు, నిరంతరం కూడా ప్రజలకి, మానవ జాతికి అందరికి కూడా ఎప్పుడప్పుడు కూడా ఉండాల్సినటువంటి ఆస్తి అది. అటువంటి ఆస్తిని కూడా పరిరక్షించుకోవాలంటే దానికి ఏకైక మార్గం, అతిపెద్ద మార్గం మన పరిసరాలని, ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. దానితో పాటు మొన్ననే మీరు చూశారు, విష జ్వరాలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి విడిచిపెట్టకుండా అందరికీ కూడా ఈ రోజు వైరల్ ఫీవర్స్ కానీ రకరకాలైనటువంటి ఫీవర్స్, జబ్బులు అన్ని కూడా చూస్తున్నాం. దానికి కూడా ఒక రకమైనటువంటి మూలం అపరిశుభ్రత అని కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడైతే మన సరౌండింగ్స్ సరిగ్గా క్లీన్ గా లేవో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఆ వీధిలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి. ప్రభుత్వం తరఫున ఈ పట్టణానికి, జిల్లాకి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం. పరిశుభ్రత మీద ప్రధాన ప్రయారిటీగా పెట్టుకొని ఎక్కడా కూడా ఎటువంటి చెత్త కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. కానీ ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములై దానికి చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు కాదు. మన ఇల్లు, మన ఇంటి ముందు ఉన్నటువంటి పరిసరాలు అవి పరిశుభ్రంగా ఉండాలంటే మన వైపు కూడా కాస్త సహకారం మనం అందించాలి. శానిటేషన్ వర్కర్ వచ్చినప్పుడు మనం కూడా ఉండే వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే రానప్పుడు కూడా అది జాగ్రత్తగా భద్రపరచడం, లేకపోతే ఇష్టానుసారంగా డ్రైన్స్ లో వేసిన తర్వాత కూడా ఆ డ్రైన్స్ తాలూకా ప్రాబ్లం మళ్ళీ ఒక నెల అయితే మళ్ళీ ఆ వీధి అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కొంత పార్టిసిపేషన్ మన వైపు కూడా పెంచగలిగితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా తెలియజేస్తున్నారు. జపాన్ లాంటి దేశంలో
రోడ్డు మీద చూస్తే ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే అద్దాలు ఉంటాయి రోడ్లు కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క దగ్గర డస్ట్బిన్ ఎక్కడ కూడా ఉండదు రోడ్డు మీద చూస్తే. ఎందుకనంటే వాళ్ళ కల్చర్లో వాళ్ళ సంస్కృతిలో ఎక్కడ బయట చెత్త వేయడం అనేది దానికి ఎక్కడ కూడా అలవాటు లేదు. వాళ్ళు ఏదైనా ఒక చాక్లెట్ తిని ఒక ర్యాపర్ ఉండిపోతే అది తిరిగి జేబులో పెట్టుకొని మళ్ళీ ఇంటి వరకు వెళ్ళి కూడా మళ్ళీ ఇంటి దగ్గర చెత్త వేసిన దగ్గర వేస్తారు. అలాగని ఊర్లో ఉండే చెత్త అంతా జేబులో పెట్టుకోమని అనట్లేదు. కానీ మన వరకు ఏంటంటే ఎక్కడైనా సరే డస్ట్బిన్స్ ఉన్నా లేకపోతే ఒక బయటకు వెళ్ళినప్పుడు ఒక చెత్త వేసినప్పుడు అది సరైన ప్లేస్ లో వేస్తున్నా లేదా ఆ మాత్రం చూస్తే చాలు. ఇప్పటికీ కూడా రోడ్డు మీద వెళ్తూ ఒక బండిలో వెళ్తుంటే బండిలో నుంచి బయటికి చెత్త వేసేయడం లేకపోతే ఇష్టానుసారంగా ఒక డస్ట్బిన్ అక్కడే కనబడుతుంది కానీ డస్ట్బిన్ మాత్రం నీట్ గా ఉంటుంది. డస్ట్బిన్ పక్కన మాత్రం స్వచ్ఛత హీ సేవ ఇనాగరల్ ప్రోగ్రామ్ శ్రీకాకుళం జిల్లా ఈ ప్రోగ్రామ్ మినిస్టర్ సార్ ఫర్ సివిల్ ఏవియేషన్ నామోన్ నాయుడు సార్కి, మన ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కొండు శంకర్ గారికి, అలాగే మన స్టేజ్ మీద పెద్దలందరికీ, మన మున్సిపల్ కమిషనర్కి, మున్సిపల్ స్టాఫ్కి, మరి ముఖ్యంగా మన శానిటరీ వర్కర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. సో ఈ స్వచ్ఛత ఈ సేవ ప్రతి ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ బట్టి స్వచ్ఛత అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్ ఇది ఒక ట్యాగ్ లైన్ కింద ప్రతి ఇయర్ మనం ఒక 2 weeks ప్రోగ్రామ్ రిసీవింగ్ టు 2nd of October మనం ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. దీంట్లో భాగంగా ఈసారి సంస్కార్ స్వచ్ఛత ఈ ట్యాగ్ లైన్ కింద ఈ థీమ్ కింద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా. సార్ మీకు హిందీ బాగా తెలుసు సార్, బట్ కానీ మిగతా అందరికి కూడా సార్ స్వచ్ఛత సంస్కార్ అంటే యాటిట్యూడల్ చేంజ్. ఓకే, యాటిట్యూడల్ చేంజ్ టువర్డ్స్ శానిటేషన్ ఇది ఒక మెయిన్ థీమ్ ఈసారి. దీంట్లో 3 points 3 థీమ్స్ మనం ప్లాన్ చేసినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్స్ బట్టి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్స్ బట్టి. ఫస్ట్ థీమ్ అంటే మాస్ పార్టిసిపేషన్, జనభాగీదారి. అంటే ప్రతి ఒక్కరు మన ఈ పని ఒకటే శానిటరీ వర్కర్స్ కాదు, ఈ పని ఒకటే మన మున్సిపల్ కమిషనర్ కాదు. ఈ పని అంటే ప్రతి ఒక్కరు సాయం చేస్తేనే మన ఈ శ్రీకాకుళం జిల్లా కానీ శ్రీకాకుళం సిటీ కానీ మనం క్లీన్గా మనం చేయవచ్చు. రెండోది మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సిటియు క్లీనినెస్ టార్గెట్ ఇది ఒక కొత్త టర్మ్ సార్ ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇవ్వడం జరిగింది. గతంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ ఆర్ బ్లాక్ స్పాట్స్ మనం అనేవాళ్ళు. సో ప్రతి ఒక్క సిటియు మనం క్లీన్ చేయాలి ఇది నెక్స్ట్ 14 daysలో. మూడోది మన శానిటరీ వర్కర్స్ వెల్బీయింగ్, అంటే వాళ్ళకి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే గ్లౌస్ కానీ ఏప్రన్ కానీ తర్వాత మాస్క్, బూట్స్, కొంతమందికి బూట్స్ మనం ఇవ్వాలి. ఇది కాకుండా వాళ్ళకి హెల్త్ బీయింగ్కి అంటే మంచిగా ఉండాలి అంటే ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలి. ఆబా ఐడి ఇది కొత్తగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక మెడికల్ ఐడి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ పిఎఫ్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అదే వెల్బీయింగ్ ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ శానిటరీ వర్కర్స్ అది ఒక 3 అంశం మనం దీంట్లో పెట్టినాం. దీంట్లో డిస్ట్రిక్ట్ వారీగా ప్రతి ఒక్కరికి అంటే మన మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ తర్వాత పంచాయత్ సెక్రటరీస్ అంటే గ్రామ పంచాయతీకి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ టార్గెట్ ఈజ్ మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ ప్రతి ఒక్క విలేజ్కి ఒక్కొక్క సిటీ కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి మనం ఒక టార్గెట్ ఇచ్చాము. అంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అంటే సార్ మన ఊర్లో మన సిటీలో ఎక్కడో ఒక చోట్ల ఒక్కొక్క బ్లాక్ స్పాట్ ఉంటుంది. అక్కడ పబ్లిక్ వస్తూ అక్కడ చెత్త వేస్తూనే ఉంటారు. ఏదైనా మనం చేసినా అక్కడ చెత్త ఖచ్చితంగా వేస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో శానిటరీ వర్కర్ రాక ఉండొచ్చు, లేకపోతే శానిటరీ వర్కర్ వస్తారు బట్ కానీ ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చు. మరి వర్కర్ అన్ఈవెన్ టైంలో వస్తారు, ఒకరోజు పొద్దున్న వస్తారు, ఒకరోజు సాయంత్రం వస్తారు, లేకపోతే సరైన వాళ్ళకి అవగాహన లేకపోతే అక్కడ చెత్త వేస్తూనే ఉంటారు. సో అలాంటి ప్లేసెస్ కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ చెత్త పడకుండా అక్కడ పబ్లిక్ కూడా వెళ్ళి చెప్తాం. ఇది కాకుండా అక్కడ పెయింటింగ్స్ కానీ ప్లాంటేషన్ కానీ కొంత సివిల్ వర్క్ కానీ కొంచెం బ్యూటిఫికేషన్ వర్క్ కూడా చేయడానికి ఒక్కొక్క సిటీ ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ మన దగ్గర 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే మన సిటీలో చూస్తే మన దగ్గర వార్డ్స్ ప్రతి ఒక్క వార్డులో ఒకటి సిటీయు క్లీన్ చేయడానికి ఒక టార్గెట్ ఇచ్చాం సార్. ఇది కాకుండా జీరో వేస్ట్ ఈవెంట్ సార్, ఇది ఒక న్యూ దిస్ థింగ్ సార్, ఒక న్యూ ప్రోగ్రామ్. జీరో వేస్ట్ ఈవెంట్ అంటే సార్ మనం
ఎన్నో మనం పెళ్లి చేస్తున్నాము, లేకపోతే పిక్నిక్, బర్త్డే పార్టీస్, ఏదైనా ఒక పార్టీ చేసినప్పుడు మన ఆ పార్టీ నుంచి చెత్త అంటే టువర్డ్స్ ఎన్వైరన్మెంట్, టువర్డ్స్ ద సొసైటీ చెత్త మనం ఏమి ఇస్తున్నాం అది తగ్గించడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రీయూజబుల్ మనం వాడట్లేదు, అన్ని డిస్పోజబుల్ వాడతాం. ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ ఏదైనా డిస్పోజల్ వాడతాం. అదే డిస్పోజల్ వాడకుండా స్టీల్ ప్లేట్లో ఆ ఫంక్షన్లో, ఆ పెళ్ళిలో కానీ లేకపోతే ఆ మీటింగ్లో కానీ తినడం. ఇది కాకుండా ఆ వేస్ట్ కూడా అంటే మన ఈ కూరగాయల వేస్ట్ కానీ లేకపోతే వాట్ ఎవర్ తినే ఆహార వేస్ట్ కానీ అది కూడా తగ్గించాం. అది కూడా ఒక ప్రోగ్రామ్ మనం పెట్టాం. అది కూడా 1 for every మండల్ ఒక టార్గెట్ ఇచ్చాం సార్. మనకి 30 మండల్ అలాగే 4 మున్సిపాలిటీస్, సో టోటల్ 34 మనం టార్గెట్ ఇచ్చాం. వేస్ట్ టు ఆర్ట్ ఒక కన్సెప్ట్ మనం తీసుకొస్తున్నాం సార్. అంటే మన దగ్గర ఉన్న వేస్ట్ ఐటమ్స్తో మంచి ఆర్టికల్స్ అంటే తయారు చేయడానికి ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టాం. అదే మనం ఇండియా చూస్తే సార్ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ హిస్టరీ. మన ఇంట్లో కూడా ఇప్పుడు కూడా మన గ్రాండ్ మదర్ లేకపోతే మన మదర్ కూడా చూస్తే ఎన్నో ఐటమ్స్, ఎన్నో ప్లాస్టిక్ బాక్సెస్ లేకపోతే ఈ శీషాలు ఉంటాయి. అదే మళ్ళీ వాడుతూనే ఉంటారు. అదే ఇట్ ఈస్ ఇన్ అవర్ హిస్టరీ, ఇట్ ఈస్ ఇన్ అవర్ కల్చర్. బట్ కానీ అదే ఇంకా బాగా మనం ఎలా చేయొచ్చు, దీనికి ఒక కాంపిటీషన్ లాగా పెట్టాం సార్. సో ప్రతి ఒక్క సచివాలయానికి ఒక చిన్న వేస్ట్ టు ఆర్ట్ ఒక చిన్న శాంపుల్ చేయమని చెప్పాను సార్. ఇది మన ఇంట్లో ఉన్న ఖాళీ కొబ్బరి బండల నుంచి తయారు చేయొచ్చు, లేకపోతే టైర్ నుంచి తయారు చేయొచ్చు. ఎట్లా ఒక్కొక్క సింపుల్ తయారు చేస్తే దీంట్లో ఒక ప్రైస్ అమౌంట్ కూడా మనం జిల్లా వారీగా మనం డిసైడ్ చేస్తాం. ఫస్ట్ ప్రైస్ అంటే ఫస్ట్ సచివాలయానికి ఒక 1 lakh ప్రైస్, సెకండ్ సచివాలయానికి ఒక 75,000 ప్రైస్, థర్డ్ సచివాలయానికి ఒక 50,000 ప్రైస్ మనం అనౌన్స్ అంటే మనం ఈ చేతిలో మనం అప్పుడు 2 October మనం అనౌన్స్ చేస్తాం సార్. ఇది కాకుండా జిల్లా వారీగా ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఒక పార్క్, ఎంటైర్ పార్క్ వేస్ట్ టు ఆర్ట్ మోడల్లో తయారు చేయడానికి ఒకటి టార్గెట్ కూడా మనం ఇచ్చాం సార్. ఇది కాకుండా ఓవరాల్ శానిటేషన్ కోసం ఈ లిక్విడ్ వేస్ట్ కానీ, దాని తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, అది కరెక్ట్గా ఉందా లేదా, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ మన విలేజెస్లో 612 ఉన్నాయి, 649 ఉన్నాయి. అదే కంప్లీట్గా పనిచేస్తుందా లేదా అది కూడా చెక్ చేయడం. సో అదే ఒక ఓవరాల్ శానిటేషన్ మీద పూర్తిగా అవగాహన పబ్లిక్లో రావాలి. అలాగే మనం కూడా మన మషినరీ అంతా కిక్ స్టార్ట్ చేయాలి. పూర్తిగా శానిటేషన్ ఆర్ గార్బేజ్ ఫ్రీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం సిటీ, ఆ కన్సెప్ట్ మనం తీసుకొస్తాం సార్. సో కాబట్టి ఈరోజు సార్ మీ చేతిలో ఈ స్వచ్ఛత ఈ సేవ సంస్కార్ స్వచ్ఛత ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం సార్.